గౌతమ్ నగర్ ఆర్యూబీ నిర్మాణంలో నిర్వాసితులకు ఎలాంటి అన్యాయం జరగనివ్వకుండా చూస్తామని మల్కాజ్గిరి శాసనసభ్యుడు మర్రి రాజశేఖర్ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆయన గౌతమ్ నగర్ ఆర్యూబీ నిర్మాత ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ స్థానికులు తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా శాసనసభ్యులకు వివరించారు. అయితే ఆర్యూబీ నిర్మాణం వల్ల తమ ఇల్లు కోల్పోవస్తుందని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా నిర్వాసితులకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఆర్యూబీ నిర్మాణానికి స్థల సేకరణ జరుపుతామని ఎమ్మెల్యే గారికి హామీ ఇచ్చారు. ఇన్నాళ్లు కష్టపడి నిర్మించుకున్న ఇండ్లను కూల్చివేసేందుకు తాము రాలేదని, ప్రజల ట్రాఫిక్ సమస్యను తీర్చడానికి తాము ఆర్యూబీ నిర్మాణానికి పునుకూర్చామని స్పష్టం చేశారు. ఈ నిర్మాణం కోసం రైల్వే, ఎలక్ట్రిసిటీ, మున్సిపాలిటీ తదితర శాఖలకు సంబంధించిన అధికారులతో ఎన్నో సమీక్ష సమావేశాలు నిర్వహించి ఇప్పటికీ ఒక కులికి తీసుకురాగలమని ఆయన వివరించారు. ఎమ్మెల్యేతో పాటు అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు, గౌతమ్ నగర్ కార్పొరేటర్ మేకల సునీత, రామ్ యాదవ్, రైల్వే ఇంజనీరింగ్ అధికారులు మరియు ఎలక్ట్రిసిటీ అధికారులు, ప్రాజెక్ట్ అధికారులు, జలమండలి, మున్సిపల్, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. మేడం మీకు ఏమడుగుతున్నా, నేను ఇండ్లు పోకుండా ముందుకు వచ్చినాక ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు వీళ్ళ రైల్వే ల్యాండ్ దాటినాక మన ఫస్ట్ బిల్డింగ్ తలిగేసరికి 60 మీటర్లు వస్తుంది. ఈ 60 మీటర్ల వరకు ఈ 9 మీటర్ల మనకు విడితో 10 మీటర్స్ విడితో వచ్చినాక ఆడ నేరో చేయమంటున్నాం. ఆడ 7.5 తీసుకోమంటున్నాం. ఆడ ఉన్నది 30-40-30 ఫీట్లైనా కానీ ఎంత అయిపోతుందని 30 నేను దాన్ని చెప్పినాక మీకు చెప్తా. తర్వాత ఇదా అదా చూస్తాం. సో దాన్ని నేరో డౌన్ చేస్తున్నాం. దానికి ఒక ఆప్షన్ పెట్టు అంటే సార్ అట్లా చేస్తే యాక్సిడెంట్ ప్రోన్ అవుతుంది అంటే నేను అదే చెప్పిన హెవీ వెహికల్స్ తిరిగాయమ్మా, మనకి హెవీ వెహికల్స్ తిరగడానికి అదో రూట్. సో ఇక్కడ అన్ని కార్లు, స్కూటర్లే తిరుగుతాయి. ప్లస్ అంత ఫాస్ట్ పోయేటట్టు లేకపోతే నేను దాని మీదే మాట్లాడగలుగుతాను కదా. కానీ ఆయన ఎక్స్ప్లోర్ చేయమనండి సార్. డెప్త్ ఈజ్ ఆల్సో, డెప్త్ కూడా తక్కువ అమ్మా మీకు. చేయలేదు సార్ వాళ్ళు, సర్వేనే చేయలేదు. క్రాస్ సెక్షన్ లో తీసుకోండి. ఒకటి వాటర్ బాడీ ఉంది సార్, వాటర్ బాడీ కాదు సార్, ప్లీజ్ మీరు మిస్లీడ్ చేయకండి సార్. మిస్లీడ్ సార్ అదే చెప్తాను. పుట్టివేరియా మీద వాటర్ బాడీ వాళ్ళు పుట్టి పెరగలేదు కదా ఇక్కడ చాలా చూసుకుంటున్నాం. ఇప్పుడు మనకు మళ్ళీ అక్కడ చౌరస్తా ఒక ఛాలెంజ్ ఉంది. ఇక్కడ ఎక్కువ ప్రాబ్లం లేదు. ఈ డ్రైనేజ్ ఎక్కడ కలుస్తుంది అనేది కూడా మేము దాన్ని బేరీ చేసుకున్నాం. ఇక్కడ మనకి ఎక్కడ కలుస్తుంది, ఆ పాయింట్ ఏంది, ఎన్ని మీటర్స్ మీద కలుస్తుంది, ఎట్లా కలుస్తుంది అనేది కూడా తీసుకుంటాం. ఇప్పుడు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాళ్ళని 7.5 మీటర్లకు ఇవ్వమంటున్నాం. 7.5 మీటర్లకు ఇచ్చుకున్నాక మళ్ళీ అలా డ్రైన్ కోసం ఇంకొక మీటర్ చెరి దిక్కు, ఇప్పుడు 2 దిక్కులకు వాళ్ళు ఒక ఏమంటారు దాన్ని స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కట్టుకోవాలా. రెండోది ఆ ఫుట్పాత్లకి ఇవ్వాలా వాళ్ళ డిజైన్ స్ట్రక్చర్ ప్రకారంగా. అప్పుడు ఎంత అవుతుందన్నా, మనకు మీటర్ పోతే మనకు 5 మీటర్లకు వస్తుంది, అంటే 15 ఫీట్లకు. ఇంత ట్రాఫిక్ రేపు 10 ఏళ్ళ గురించి అయితే కట్టుకోలేం కదా. మనం ఒక 50 ఏళ్ళ గురించి ఒక బ్రిడ్జ్ కట్టుకోవాలనేది ఆలోచన ఉంటుంది. సరే, దాన్ని మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటే 9 మీటర్స్ తెచ్చాం. 9 మీటర్స్ వచ్చినప్పుడు సమస్య ఏమొస్తుంది, మనకు ఇక్కడ సైడ్ రోడ్లు ఏవైతే మనం ఇవ్వాలో ఆ సైడ్ రోడ్లో సమస్య వస్తుంది. అయితే మేము మళ్ళీ క్యాలిక్యులేషన్ చేసుకొని సార్ని, పాపం ఆయన ఎంత కష్టపడుతుందంటే ఈ ప్రాజెక్ట్ మీద అంత కష్టపడుతుంది. ఇదే కాదు, ప్రతి రైల్వే బ్రిడ్జ్ ఇంకా సార్ కష్టమే ఉంది మాకంటే ఎక్కువ. మేమేం రిక్వెస్ట్ చేసినామంటే ముంగడు అయినా ఇక మనం ఏం చేయాలి, అది మీ ముంగట అవసరమైతే మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి మీటింగ్ పెడతా. ఏం ప్రాబ్లం ఏం లేదు అనేది అప్పుడన్నా మీరైతే ఒప్పుకోవాలి కదా. 10 మంది చేస్తారనే చెప్తున్నారు. చేశాక అది ఫీజిబుల్ ఉందనుకోండి, దాని ప్రకారంగానే పోతారు. ఒకవేళ ఫీజిబుల్ లేదు అప్పుడు ఏం చేయమంటారు? అప్పుడు మీరు చెప్పినట్టు మీ ఇంటిని డ్యామేజ్ కాకుండా చూసుకునే బాధ్యత నాది. ఓపెన్గా చెప్తున్నాను సార్. నాకు చాలా మంది చెప్పింది 60 ఫీట్ల రోడ్డు మన మాస్టర్ ప్లాన్లో ఉంది. నేను 60 ఫీట్ల రోడ్ని నేను ఎన్ఫోర్స్ చేసింది అనుకోండి. నేను అటువంటి పని చేయడానికి ఇక్కడ రాలేదండి. నేను మీ కన్వీనియంట్ ఏంటి, ఇప్పుడు ఎవరైనా కష్టపడితేనే ఒక ఇల్లు తయారైతుందని నాకు కూడా ఆలోచన ఉంటుంది సార్.
ఇప్పుడు ఒక్కొక్కరు ఉద్యోగం చేసి ఎన్నెన్ని బాధలు పడితే ఒక ఇల్లు కట్టుకుంటారు. సరే గవర్నమెంట్ జాబ్ ఉందా, రోడ్డు జరిగినా, ఇంకా జరిగినా, ముంగట జరిగినా అన్నీ అప్రస్తుతం. మేము దాంట్లో కూడా పోదలుచుకోం. ఓపెన్గా చెప్తాం, ఉన్న దాంట్లో ఎంత చేసుకోవాలా, ఒక కనీసం 25 ఏళ్ళ వరకు అయితే అది హ్యాండిల్ చేయాలి కదన్నా. నేను నీళ్ళు కూడా కొడితే నాకేం వస్తుంది.